తిరుమల పరకామణిలో చోరీ కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో పరకామణిలో చోరీపై బృందాలుగా విడిపోయి సిఐడి వివరాలు సేకరిస్తోంది. తిరుమలలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. పరకామణి చోరీ ఘటనపై పరకామణితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టామని డీజీ రవిశంకర్ అన్నారు. సో ఈరోజు ఏం చూశారు ఏంటి? ఈరోజు హైకోర్టు ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డ్యూటీలు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా పరకామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్నీ కూడా చూసినాము. చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది. కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని